హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు ఏదైనా న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అన్నది తెలియజేస్తున్నానండి. ఏదైనా న్యాయపరమైన సమస్యలు అంటే మీరు ఎవరి మీదన్నా కేసు వేయాలంటే, అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు, అది సరిగ్గా లేదు అంటే ఫ్రిడ్జ్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, ఏదైనా కొన్నప్పుడు అది సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే అందులో ఏదో డిఫెక్ట్ ఉంది, అది కేసు వేయాలన్నా మీరు వాళ్ళ మీద లేదు, వాళ్ళతో కమ్యూనికేషన్ అవ్వాలన్నా, అంటే ఇలా చేయట్లేదు అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా ఏ విధంగా మీరు న్యాయంగా పోరాడాలి. లేదు, మీకు ఏదైనా చెక్ బౌన్స్, ఎవరైనా మీరు మీరు మీ దగ్గర డబ్బులు తీసుకొని చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయినప్పుడు, మీకు డబ్బులు ఇవ్వాలన్నప్పుడు, ఇతరత్ర మీరు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మీరు నేరుగా మీరు నోటీసులు పంపకుండా అవతలి వాళ్ళకి మీరు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి సరైన కరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి న్యాయవాదిని కలిసి, అంటే అడ్వకేట్ని కలిసి ఇవన్నీ సమస్యలు వివరించి ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు తగిన రీతిలో లాని అప్లికబుల్ చేసుకుంటూ నోటీసులు పంపించడం జరుగుతుంది, లేదా కేసు వేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీ సమస్య అనేది మీకు న్యాయం, మీ సమస్య అనేది పరిష్కారమై మీకు న్యాయం జరుగుతుంది. లేదా మీరు ఏదైనా కోర్టు నుండి కానీ ఎక్కడి నుండైనా నోటీసులు తీసుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ ఫ్యామిలీ కేసులో హస్బెండ్ వైఫ్కు నోటీస్ పంపించినప్పుడు డివోర్స్కి కానీ అతను చాలా రాస్తాడు, అందులో ఆ నోటీస్లో చాలా రాయడం జరుగుతుంది. ఫ్యాక్ట్స్ అంటే నిజం ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు. దానికి మీరు కంగారు పడకుండా మీరు ఆ నోటీస్ కాపీని అసలు ఏమైంది అన్న విషయాలన్నీ తీసుకుని అడ్వకేట్ని వెళ్ళి కలిసినప్పుడు అతను అవన్నీ పరిశీలించి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి, ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏంటని కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు రాసింది నిజమా అబద్ధమా అన్నది ట్రయల్ అంతా అయిన తర్వాత కోర్టులో తెలుస్తుంది. వాళ్ళు కూడా రాసిన అంత మాత్రాన, మీకు నోటీస్ పంపించినంత మాత్రాన ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి కోర్టులో. సో ఈ ట్రయల్కి మొత్తము మీరు లా ప్రకారంగా మీకు సపోర్ట్ చేయడానికి ఒక అడ్వకేట్ కావాలి. సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి అడ్వకేట్ని కలిస్తే మీకు సరైన న్యాయం జరుగుతుంది. మీరు ఎప్పుడు ఏ నోటీసులు తీసుకున్నా, మీరు ఎలాంటి కేసులు వేయాలన్నా మీ సొంత నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. థ్యాంక్ యూ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.